ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओम शांति शांति शांतिः। प्रज्ञानां शुभ्रतानेः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक्मायया भोजयन्नो मायासङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। చూడండి. यो विश्वात्मा विधि च विषयान् प्राच्य भोगान् स्थविष्ठान् पश्चाच्च अन्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्मात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्पसौ नस्तुरीयः। ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్యోపనిషత్తు అయమాత్మ బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఇక్కడ మాండూక్యోపనిషత్తులో 4 ప్రకరణాలు ఉన్నాయి, 4 చాప్టర్స్. ఆగమ ప్రకరణం, వైతథ్య ప్రకరణం, అద్వైత ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం. సాధారణంగా ఉపనిషత్తులు చదువుకున్నప్పుడు ఆ ఉపనిషత్ మంత్రాలు కింద భాష్యము తాత్పర్యము ఉంటాయి. ఇక్కడ 12 ఉపనిషత్ మంత్రాలు, అన్నిటికన్నా చిన్న ఉపనిషత్తు. దానికి గౌడపాద ఆచార్యుల వారు 215 కారికలు వ్రాశారు. కారికలంటే శ్లోక రూపంలో వ్రాయబడినటువంటి భాష్యం అనుకోండి. భాషగా ప్రోజ్గా రాస్తే భాష్యం అంటాం, శ్లోకంగా విశ్లేషణ రాస్తే అని కారిక అంటాం. ఈ 12 మంత్రాలు ప్లస్ 215 కారికలు కలిపియే మనం మాండూక్యోపనిషత్తు అని చదువుతున్నాం. ఆ 2 కలపడం వల్ల ఏదైంది, ప్యూర్ ఉపనిషత్ కాకుండా ఉపనిషత్ ప్లస్ కారిక అయింది. అంచేత దీన్ని ప్రకరణం అని అంటాం. ఇంకా ముందు ముందు తెలుస్తుంది ప్రకరణానికి శాస్త్రానికి వ్యత్యాసం ఏమిటి. ఈ ప్రకరణంలో మళ్ళీ 4 సబ్ చాప్టర్స్: ఆగమ ప్రకరణం, వైతథ్య ప్రకరణం, అద్వైత ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం. ఈ ఆగమ ప్రకరణంలో ఈ 12 మంత్రాలు, 29 కారికలు, మొత్తం 41 శ్లోకాలు ఉన్నాయి. వైతథ్య ప్రకరణంలో 38 కారికలు ఉన్నాయి. ఇక మంత్రాలు అయిపోయాయి. 12 మొదటి ఆగమ ప్రకరణంలోనే అయిపోయాయి.
కానీ కారికలే 38 కారికలు. మూడవ దానిలో అద్వైత ప్రకరణంలో 48 కారికలు. నాలుగవ అలాత శాంతి ప్రకరణంలో 100 కారికలు. మొత్తం కారికలు 29 ప్లస్ 38 ప్లస్ 48 ప్లస్ 100 215 కారికలు. 12 మంత్రాలతో కూడినటువంటి 217 శ్లోకాలను ఒకే పుస్తకంగా అధ్యయనం చేస్తాం. అదే ఆనవాయితీ. 12 మంత్రాలను చదవడం ఆనవాయితీ కాదు ఎక్కడ. అంచేత ఈ పూర్వ పరంపర అనువృత్తంగా ఆ ఆనవాయితీ ప్రకారంగా మొత్తం మనం కూడా మాండూక్య ఉపనిషత్తు ప్లస్ కారికలు అంటే మాండూక్య ప్రకరణం. మాండూక్య ప్రకరణం అన్న మాటలో అటు 12 మంత్రాలు ఇటు 215 కారికలు కూడా ఉన్నాయి అని తెలుసుకోవాలి. అంటే యాక్చువల్గా మనం ఏం రాసుకోవాలి? మాండూక్య ప్రకరణం అధ్యయనం అని పెట్టుడు. ఆగమ ప్రకరణం మొదటి ప్రకరణం. ఆగమ ప్రకరణంలో జీవ బ్రహ్మైక్య నిరూపణం. దీనికి ఇప్పుడు మన అవతారిక లేక సంబంధ భాష్యాన్ని ఈనాడు మనం చూడబోతున్నాం. ఎవరెవరి దగ్గర పుస్తకాలు అయితే ఉన్నాయో వాళ్ళు పుస్తకాలను చూడవచ్చు. ఇక్కడ స్లైడ్లో చూపిస్తున్నాను, అదే భాష్యాన్ని చూపిస్తాను. అది వీలుగా అనువుగా ఉంటే స్లైడ్లో చూసుకోవచ్చు. లేకపోతే తర్వాత ఈ పీడిఎఫ్లో పుస్తకాలు లేని వాళ్ళు ఈ స్లైడ్స్ చూసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా మీకు ఇచ్చున్నాం. ఏమిటి ఈ ఉపనిషత్తు ప్లస్ కారికలతో ఉన్నటువంటి పీడిఎఫ్ కూడా ఇవ్వబడినది. టెక్స్ట్ బుక్ లాగా ప్రింటెడ్ బుక్ లేకపోతే ఆ పీడిఎఫ్ను కూడా వాడుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విజ్ఞాపన ఏంటంటే ఇప్పుడు 2 ముఖ్యమైన ఉపనిషత్తులను చదువుకుంటున్నాం. ఒకటి మాండూక్య ఉపనిషత్తు, రెండవది ఐతరేయ ఉపనిషత్తు. ఈ 2 అంత ఈజీగా కొరుకుపడేవి కావు. సందేహాలు వస్తాయి. ఒక్కొక్కసారి అక్కడికక్కడే సందేహాలు రావచ్చు, రాకపోవచ్చు. తర్వాత గురువుగారిని అడగడానికి కొంచెం ముఖమాటం కూడా పడవచ్చు. చేత మీరు ఏదైనా సందేహాలు ఈ ఉపనిషత్తులో కానీ ఆ ఉపనిషత్తులో కానీ ఉన్నట్లయితే నాకు డైరెక్ట్గా పోస్ట్ చేయండి, లేకపోతే గ్రూప్లోనైనా పోస్ట్ చేయండి. దానికి మనకు తెలిసిన మేరకు దాన్ని విశ్లేషణ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మెసేజ్ తాలూకా రిప్లై మట్టుకు గ్రూప్లోనే పెడతాను. ఎందుకంటే ఆ సందేహం మనకు అందరికీ ఉపయోగం అవుతుంది కదా, అందుకని. సో ఈ పద్ధతిని మీరు తప్పక అవలంబించండి. ఎంతమంది సందేహాలను రైజ్ చేస్తే అంత చక్కగా వింటున్నట్టు, అంత చక్కగా వంటబడుతున్నట్టు అర్థం. మాండూక్యోపనిషత్తు భాష్యంలోకి వెళ్తున్నాం. శంకరుల ఉపక్రమము అని రాసి ఉంది అక్కడ. ఉపక్రమ భాష్యము, ఉపక్రమము ఉపసంహారము అనేవి ఉంటాయని తెలుసు కదా. ఉపక్రమం అంటే ఇంట్రడక్టరీ భాష్యం ఆర్ అవతారిక ఆర్ సంబంధ భాష్యం. ఇందులో ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్పారు? ఓంతో మొదలెట్టారు. ఓం ఏతదక్షరమిదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం. విడదీసి చదువుతున్నాను, చూసుకోండి. ఓం ఇది ఏతదక్షరం ఇదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం. రెండిటి తర్వాత ఫుల్ స్టాప్ ఉంటారు. అంటే ఓమిత్యేతదక్షరం ఇదం సర్వం ఒక ఫుల్ స్టాప్, తస్యోపవ్యాఖ్యానం ఒక ఫుల్ స్టాప్. ఈ 2 మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉపనిషత్తులో ఉన్నటువంటి మొట్టమొదటి ఉపనిషత్ మంత్రం మాండూక్య ఉపనిషత్తు మంత్రంలో ప్రథమ 2 సెంటెన్సెస్, మొదటి 2 సెంటెన్సెస్. ఈ విధంగా ఏదైనా ఉపక్రమ భాష్యాన్ని, సంబంధ భాష్యాన్ని వ్రాయడంలో ఆ ఉపనిషత్తులోంచి ఉన్నటువంటి మొదటి 1-2 వాక్యాలను తీసుకుని ఆరంభం చేయడం ఒక ఆనవాయితీ. ఆ విధంగా చేసేదానిని ప్రతీక గ్రహణము అంటారు. ఏమంటారు? ప్రతీక గ్రహణం. ఎక్కడి నుంచి తీసుకున్నారు? అగో ఉపనిషత్తు యొక్క ప్రతీక అంటే ప్రతీక గ్రహణం. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం అనేటటువంటిది ఉపనిషత్ మంత్రంలోని మొదటి 2 సెంటెన్సెస్. ఆయన దానిని భగవత్పాదులు ప్రతీకగా గ్రహించి ఇక్కడ పెట్టారు. అంచేత ప్రతీక గ్రహణము అంటారు. దీనిని సంబంధ భాష్యము అని కూడా అంటారు. అంటే ఏమిటి? ఎక్స్ప్లెయినింగ్ ది సంబంధ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఈజ్ ఏ సంబంధ టు ద టెక్స్ట్. అంటే ఎక్స్ప్లెయినింగ్ ది కాంటెక్స్ట్. టెక్స్ట్లో ఉండేదానికి కనెక్టెడ్ టెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని సంబంధ భాష్యము అంటారు. అక్కడ ఉన్నాం. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం ఇప్పుడు వివరించరు భగవత్పాదులు. ఎందుకు? అది ఉపనిషత్ మంత్రంలో ఉంది కదా. అంటే ఏమిటో చెప్పుకుంటూ వెళతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిని డీటెయిల్గా చదువుతాం. ఓకే.
మాండూక్యోపనిషత్ భాష్యం ఏం రాశారు అక్కడ? ఇదం ప్రకరణ చతుష్టయం ఓమిత్యేతదక్షరం ఇత్యాది ఆరభ్యతే. ఆరభ్యతే ఆరంభము చేయబడుతున్నది. ఏమిటి ఆరంభం చేయబడుతుంది? ఇదం ఉపనిషత్ ఆరభ్యతే అనలేదు, ఇదం ప్రకరణ చతుష్టయం ఆరభ్యతే. ఇదిగో ఈ ప్రకరణ చతుష్టయాన్ని, అంటే 4 ప్రకరణాలుగా ఉన్నటువంటి ప్రకరణాన్ని, మాండూక్య ప్రకరణాన్ని, అది ఎటువంటి ప్రకరణం? అది ఓమిత్యేతదక్షరం అని మొదలుపెట్టినటువంటి ఇత్యాది మంత్రములతో కారికలతోనున్నటువంటి ఇదం ప్రకరణ చతుష్టయం ఆరభ్యతే. ఇదం, ఇదిగో ఈ మనం చదువుకోబోయే ప్రకరణ చతుష్టయం, 4 చాప్టర్లుగా ఉన్నటువంటి ప్రకరణము. చతుష్టయం అంటే 4 ప్రకరణములు, 4 భాగములు ఉన్నాయి ఈ మెయిన్ ప్రకరణంలో. మెయిన్ ప్రకరణం పేరేమిటి? మెయిన్ ప్రకరణం పేరు మాండూక్య ప్రకరణం. ఒక్కొక్క ప్రకరణం ఏమిటి? మొట్టమొదటిది ఇప్పుడు మన ఆగమ ప్రకరణం, తరువాత ఈ వైతథ్య ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం, ఇలా 4 ఉన్నాయి కదా, అవి ఆరభ్యతే. ఉపనిషత్తును వ్యాఖ్యానిస్తున్నాను, ఇదం మాండూక్యోపనిషత్ ఆరభ్యతే అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇది ప్రకరణము కాబట్టి. ప్రకరణానికి శాస్త్రానికి ఉండే తేడా తెలియాలి. శాస్త్రము అనేటటువంటిది సర్వతోముఖంగా ఉంటుంది, అన్ని విషయాలను చర్చిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదము, ఆ ఋగ్వేదం ఒక శాస్త్రము. ఆ శాస్త్రంలో ఇటు కర్మకాండ ఉంటుంది, ఇటు ఉపాసనకాండ ఉంటుంది, సమేత భాగము, బ్రాహ్మణ భాగము, ఆరణ్యకము, ఉపనిషత్తు అంతా కలిపితే ఒక శాస్త్రం. అలాగే ఒక్కొక్క ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు ఉంది, దాంట్లో మొత్తం ఉపాసనలు, ఇటు పక్క ఆ శిక్షావల్లి, ఆ భృగువల్లి, బ్రహ్మవల్లి అంటూ ఇటుపక్క బ్రహ్మ విషయాలు చెప్తూ, అటుపక్క శిక్షావళిలో ఆ ఉచ్చారణలు, వాటిలో ఉపాసనలు అన్నీ చెప్తూ, అటు ఉపాసనలు ఇటు సమగ్రంగా చెప్పేదానిని శాస్త్రము. ప్రకరణం అంటే ఏమిటో కొంచెం దూరం వెళ్ళాక ఇంకా డీటెయిల్గా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ప్రకరణములో ఉపనిషత్తు 12 మంత్రాలు ఈ ప్రకరణ చతుష్టయంలోని భాగంగానే ఉన్నాయి. ఈ ప్రకరణ చతుష్టయంలో నేర్చుకోబోయేది ఏది, చెప్పబోయేది ఏది, ఏది అక్కడ చెప్పబడుతుంది, దేనిని మనము ఈ విద్యార్థి ఎవరైతే ఈ మాండూక్య ప్రకరణాన్ని అధ్యయనం చేస్తారో వాళ్ళు ఏం తెలుసుకోబోతారు అనే విషయాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే, చాలా మనని కరుణించి ఈ ఇంట్రడక్షన్ రాసి పెట్టారు. ప్రకరణ చతుష్టయంలో నేర్చుకోబోయేది ఏమిటి? దట్ ఈస్ ద క్వశ్చన్. అక్కడ ఏం రాశారు? వేదాంత అర్థసార సంగ్రహభూతం. వేదాంత అర్థ సార సంగ్రహభూతం. సంగ్రహము అంటే ఎక్స్ట్రాక్ట్, సమ్మరీ అంటాం కదా, అది సంగ్రహంగా రాయడం అంటే ఆ మొత్తం దానికి ఒక సమరీలా రాయడాన్ని సంగ్రహం. దేని సంగ్రహము? మొత్తం పుస్తకం అంతా సంగ్రహం కాదు, ఇక్కడ సార సంగ్రహం అన్నారు. సారం అంటే ఎసెన్స్. మాండూక్యోపనిషత్ తాలూకా డిస్టిల్డ్ ఎసెన్స్ ఏదుందో దాన్ని సంగ్రహంగా సమరైజ్ చేసి రాస్తున్నాము ఇక్కడ సంబంధ భాష్యంలో. సమరీ ఆఫ్ ద ఎసెన్స్. దేని తాలూకా సారం ఇది? సార సంగ్రహము వేదాంత అర్థసార సంగ్రహము. ఉపనిషత్తే వేదాంతము యొక్క అర్థము, దాని యొక్క సారము, దాని యొక్క సంగ్రహభూతం ఇదం. అందుకే 12 మంత్రాలే ఉన్నాయి. 12 మంత్రాలలో వేదాంతార్థ సారాన్ని సంగ్రహంగా చెప్పారు. దాని కారికలలో ఆయన ఏం చేశారు? విశదపరిచి మనకు 219 కారికలను రచించి వాటిని మనము అందుకునేటట్టు చేశారు. వేదాంత అర్థము, అర్థం అంటే ఏమిటి? ఒక మీనింగు తాత్పర్యము, వేదాంతం యొక్క తాత్పర్యము. ఇంకొక మీనింగు అర్థం అంటే ప్రయోజనము. ఏ పరమార్థాన్ని గురించి నువ్వు ఈ పని చేస్తున్నావురా అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నావురా, ఏ అర్థాన్ని గురించి. ధర్మ అర్థ కామ అంటున్నాం కదా, అక్కడ ప్రయోజనాలు, ధర్మ ప్రయోజనము, యుద్ధ ప్రయోజనము, కామ ప్రయోజనము అనే అర్థంలో అక్కడ వాడు. వేదాంతం యొక్క తాత్పర్యము, ప్రయోజనము, దాని యొక్క సార సంగ్రహం. వేదాంతార్థ సార సంగ్రహభూతం ఇదం
ఓమిత్యేతత్ ఇత్యాది ఆరభ్యతే. అది ఓకే. ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ద టీచింగ్స్ ఆఫ్ వేదాంత. వేదాంత అర్థ సార సంగ్రహ భూతం ఇదం ఆరభ్యతే. ఇదం ప్రకరణ చతుష్టయం ఆరభ్యతే. ఇదం ప్రకరణ చతుష్టయం ఆరభ్యతే. ప్రకరణము శాస్త్రము. బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, అది వేదాంత శాస్త్రం ఉన్నది, భగవద్గీతను ఉన్నది, తైత్రీయోపనిషత్తు ఉన్నది. అది కాంప్రహెన్సివ్ కంపెండియం. భగవద్గీత చూడండి, శ్రీకృష్ణార్జున సంవాదే యోగ శాస్త్రే. ఇట్ ఇస్ ఎ శాస్త్ర, ఇట్ ఇస్ నాట్ ఎ ప్రకరణ. ప్రకరణ మీన్స్ టాపికలైజ్డ్ టెక్స్ట్. ఒక పర్టిక్యులర్ అంశాన్ని తీసుకుని విస్తరించి చెప్పేదానిని ప్రకరణం అంటారు. శాస్త్రం అనేటటువంటిది కాంప్రహెన్సివ్గా అన్నీ ఉంటాయి. భగవద్గీతలో అటు అర్జునుని విషాదము ఉంటుంది, ఇటుపక్క ఆయన విషాదం నుంచి బయటకు రావడం ఉంటుంది, కర్మలు ఉంటాయి, కర్మయోగాలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. చేత భగవద్గీతాసు శ్రీకృష్ణార్జున సంవాదే యోగ శాస్త్రే అంటున్నాం కదా. అలాగే తైత్రీయోపనిషత్తు, కఠోపనిషత్తు, ఇవన్నీ కూడా ఉపాసనలు, అటు బ్రహ్మ విద్య అన్నీ కలిపి చెప్పడం ఉన్న వాటిని శాస్త్రము. శాస్త్రం అంటే వైడర్ పెనరామా ఆఫ్ టాపిక్స్ డిస్కస్డ్ ఇన్ వన్ బుక్ ఈస్ ఎ శాస్త్ర. Whereas when you take a particular amsha of the shastra and deeply analyze that, it becomes a prakarana. వేదాంత శాస్త్రము మూలము, ప్రకరణములు వాటి విస్తారము. మనం చదువుకున్న ప్రకరణాలు ఏమిటి? వివేక చూడమణి, ఆత్మబోధ, దక్షిణామూర్తి, ఇంకా ప్రకరణాలు వేదాంత పంచదశి, సర్వ వేదాంత సార సంగ్రహము, నైష్కర్మ్య సిద్ధి, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అనుభూతి ప్రకాశము, లేకపోతే విచార సాగరము, లేకపోతే మనం ఇంతకుముందు చదువుకున్నాం అద్వైత బోధ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వివేక చూడమని మొదలైనవన్నీ ప్రకరణ గ్రంథం. ఇక్కడ ఉపనిషత్తు ప్లస్ కారికలు కలిపి చదువుతాం కాబట్టి ఎక్స్క్లూజివ్ శాస్త్రాన్నే చదవడం లేదు, శాస్త్రము దాని తాలూకా విస్తరణను కూడా చదువుతున్నాం కాబట్టి ఇది ప్రకరణము అనబడుతుంది. ఏమిటి దీని పేరు? మాండూక్య ప్రకరణము. నేను మాండూక్య ప్రకరణము అన్నానంటే అటు ఉపనిషత్ మంత్రాలు 12, 219 కారికలు కలిపియే చదువుతున్నాము అనే అర్థం అన్నమాట. ఓకే, చదువుతున్నది మరి ప్రకరణమా శాస్త్రమా, ఈ విషయంలో సందేహం ఉండకూడదు. మనం చదువుతున్నది ప్రకరణము. ఎందుకు? ఉపనిషత్ మంత్రాలతో పాటుగా కారికలు కూడా చదువుకుంటున్నాం కాబట్టి. శాస్త్రం ఆరంభించేటప్పుడు 4 అంశాలను నిర్ధారించి చెప్పాలి మనం. ఏమిటండి ఈ 4 అంశాలు అంటే? దిస్ ఇస్ ఎ వెరీ ఏమంటామంటే ఒక ఒరవడి ఈ విధంగా ఈ 4 అంశాలను చెప్పడానికి. అవేమిటి? అధికారి, ప్రయోజనం, విషయం, సంబంధం. అధికారి అంటే ఆఫీసర్ అని కాదు. అధికారి అంటే ఎవరు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఎవరు, హూ ఈజ్ ద క్యాండిడేట్ హూ ఈజ్ ఎలిజిబుల్ టు స్టడీ దిస్. అధికారి. ఈ అధికారి ఎవరు ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏమి ప్రయోజనము? ఈ ప్రకరణాన్ని, ఈ టాపికలైజ్డ్ టెక్స్ట్ని చదవడం వలన ఏమి ప్రయోజనమో తెలియాలి కదా. అంటే పలానా వాళ్ళు ఇది చదవచ్చు, చదవడానికి అర్హులు, అధికారులు, వాళ్ళకు వలన ఈ ప్రయోజనం సిద్ధిస్తుంది, ఈ విషయము దీనిలో డిస్కస్ చేయబడుతుంది. అంటే సబ్జెక్ట్ మ్యాటర్. అభిధేయము అన్న విషయము అన్న ఒకటే. అభిధేయము విషయము రెండు ఒకటే. సబ్జెక్ట్ మ్యాటర్. సంబంధము. వాట్ ఈస్ ద సంబంధం? హౌ దిస్ విషయం ఈజ్ గివింగ్ ద ప్రయోజనం టు ద అధికారి. అంటే ఈ అభిధేయము, ఇక్కడ చెప్పబడినటువంటి సబ్జెక్ట్ మ్యాటరు అధికారి చదువుతున్న ఆయనకు, దీనిని అభ్యసించిన ఆయనకు ఆ ప్రయోజనాన్ని ఎలా అందజేస్తుంది అనేటటువంటి దాన్ని సంబంధము అంటారు. ఈ 4ని కలిపి ఒక పేరుతో పిలుస్తారు. ఆ పేరు అనుబంధ చతుష్టయం. అనుబంధము చతుష్టయం.
అనుబంధం అనుసరించి ఉంది కదా, ఈ పుస్తకానికి అనుసరించి ఉన్నది. చతుష్టయం 4 అంశాలు ఉన్నాయి కాబట్టి అనుబంధ చతుష్టయం. అనుబంధ చతుష్టయం ఏమిటి? ఆ అధికారి, ప్రయోజనం, విశేషము, సంబంధం. విసం అయిపోతే అధికారి, ప్రయోజనము, విషయము లేక సబ్జెక్ట్ మ్యాటరు లేక అభిధేయము, సంబంధము, ది కనెక్షన్. ఇంగ్లీష్లో చెప్పుకుంటే సి అంటే క్యాండిడేట్. హూ ఈస్ ది క్యాండిడేట్? హూ ఈస్ ఎలిజిబుల్ టు స్టడీ దిస్ సబ్జెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద అధికారి. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆర్ ద ప్రయోజనం ఇస్ ద బి. ఎస్ ఈస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆర్ విషయం ఆర్ ది అభిధేయం ఆఫ్ ది పర్టికులర్ ప్రకరణం ఆర్ ద మాండూక్య ప్రకరణం. Here, in this case, మాండూక్య ప్రకరణం సబ్జెక్ట్. సి కనెక్షన్. కనెక్షన్ అంటే సంబంధం. ఏ విధముగా ఈ సబ్జెక్ట్ మ్యాటరు ఆ క్యాండిడేట్కి చెప్పినటువంటి ప్రయోజనాన్ని అందిస్తుంది అని చెప్పేదాన్ని కనెక్షన్. దీన్నే పరమార్థానంద స్వామి వారు సిబిఎస్సి అన్నారు. ఈజీగా జ్ఞాపకం. సి క్యాండిడేట్, బి బెనిఫిట్, ఎస్ సబ్జెక్ట్, సి కనెక్షన్, విచ్ ఈస్ కాల్డ్ ది అనుబంధ చతుష్టయం. అది సంస్కృతంలో చెప్పుకుంటే అధికారి, ప్రయోజనము, అభిధేయము, సంబంధం. సిబిఎస్సి క్యాండిడేట్, బెనిఫిట్, సబ్జెక్ట్ అండ్ కనెక్షన్. ఇవి శాస్త్రానికైతే చెప్పి తీరాలి. ఏదైనా శాస్త్ర గ్రంథం ఉందంటే ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ దీస్ 4 aspects should be made very clear before the book is introduced to the book. మొదటి మంత్రం చెప్పడానికి ముందే ఈ 4 చెప్పి చూడాలి. ఎంతో అంతో విస్తారంగానే చెప్పవచ్చు, లేకపోతే సంగ్రహంగానైనా 4 పేజీల్లోనూ 3 పేజీల్లోనూ ఇది వివరించాలి. ఎందుకు? ఆ 4-3 పేజీలు చదువుకుంటే ఇది నాకు ఉపయోగం ఉంటుందా, దీంట్లో ఏ విషయం చెప్పబోతున్నారు, దీనిలో ఏం ప్రయోజనం కలుగుతుంది, ఈ ప్రయోజనం ఈ విషయాన్ని నాకు ఎలా కలిగిస్తుంది అనేటటువంటివి తెలుస్తాయి. కాబట్టి శాస్త్రము అంటే చెప్పాలి. అదే ప్రకరణం అనుకోండి, చెప్పాలనేటటువంటి నియమము లేదు. ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం అంతా ఆయనే రాస్తున్నారు. ఆ భాష్యం అర్థం అవడానికి ఇది కావాలి. ప్రకరణానికి ఇవి చెప్పాల్సిన నియమం లేదు, చెప్తే తప్పు లేదు. శాస్త్రానికి చెప్పి తీరాలి. అనుబంధ చతుష్టయం ప్రకరణ ఆర్ బారోడ్ ఫ్రమ్ ద శాస్త్రం. శాస్త్రానికి ఏవైతే అభిధేయ, ప్రయోజన, సంబంధ అధికారాలు ఉన్నాయో అవే ప్రకరణానికి కూడా ఉన్నాయని వీళ్ళు బారో ఇట్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి అరువు తెచ్చుకుంది. సో శాస్త్రము యొక్క క్యాండిడేట్, బెనిఫిట్, సబ్జెక్టు, కనెక్షను, సిబిఎస్సి ప్రకరణానికి అన్వయించుకోవాలి. ప్రకరణానికి చెప్తే సరే, చెప్పకపోతే అవి ఇక్కడ అన్వయించు. ఇక్కడ ప్రకరణము కనుక సంబంధ, అభిధేయ, ప్రయోజన అధికారులను వేరే గౌడపాదుల వారు చెప్పలేదు అంటూ స్టార్ట్ చేశారు. గౌడపాదుల వారు ఇది శాస్త్రం అయితే ఖచ్చితంగా చెప్పి ఉండేవారు ఈ 4. ఇది శాస్త్రం కన్నా ఇది వివరణ గ్రంథం కదా, ప్రకరణం కదా, మాండూక్య ప్రకరణం కారికలతో కూడిన ఉపనిషత్తు కదా. అంచేత ఆయన దీనికి ఇక్కడ ఈ అనుబంధ చతుష్టయాన్ని చెప్పలేదు. డైరెక్ట్గా మొదటి మంత్రంలోకే వెళ్ళిపోయారు. అదే అంటున్నారు ఆయన, పృథక్ వేరుగా, సంబంధ, కనెక్షన్, అభిధేయ, విషయము లేక సబ్జెక్ట్ మ్యాటర్, ప్రయోజన, ది బెనిఫిట్, ప్రయోజనము, ప్రయోజనాన్ని అంటే ప్లూరల్, సంబంధ, అభిధేయ, ప్రయోజనాన్ని పృథక్ వేరుగా, అతః ఏవ అందువలన, న వక్తవ్యాన్ని చెప్పలేదు. వక్తవ్యాన్ని అంటే చెప్పారు, నా వక్తవ్యాన్ని చెప్పారు. అతః ఏవ అందువలన, పృథక్ సంబంధాభిధేయ ప్రయోజనాన్ని న వక్తవ్యాన్ని. ఎందువలన గౌడపాదులు వారు చెప్పలేదు? ఇది ప్రకరణము కనుక నాన్న, ప్రకరణమునకు చెప్పాలనేటటువంటి రూల్ లేదు. అదే శాస్త్రం అయితే చెప్పి ఉంటారు. అయితే ఇక్కడ అవి లేవా? ఉన్నాయి. అక్కడే ఉన్నాయో అవి ఇక్కడ తెచ్చుకోవడమే. శాస్త్రానికి ఏది అధికారి? బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. దానికి ఎవరు అధికారి, ఎవరు ఏది ప్రయోజనము, ఏది విషయం, ఏది సంబంధము, అది దానికి సంబంధించినటువంటి ప్రకరణములన్నిటికీ కూడా అదే తెచ్చుకుంటారు. కానీ అయినప్పటికీ
ఆయన చెప్పలేదు. మా మహానుభావులు, మా గురువర్యులైనటువంటి గౌడపాదాచార్యులు పృథక్ వేరుగా సంబంధ అభిధేయ ప్రయోజనాన్ని అతః ఏవ న వక్తవ్యాన్ని, అందువలన ఆయన గారు చెప్పలేదు. తూ కానీ వేదాంతే, వేదాంతమునందు సంబంధ అభిధేయ, ఇక్కడ లేనంత మాత్రం లేవనుకోకండి, వేదాంతే వేదాంత శాస్త్రమునందు సంబంధ సంబంధము, అభిధేయ విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటరు, ప్రయోజన బెనిఫిట్, యాని ఏవా వేదాంత శాస్త్రం నందు ఏవైతే ఉన్నాయో తాని ఏవ ఇహ అవే ఇక్కడ కూడా భవితుం అగుటకు అర్హంతి అర్హము. పృథక్ సంబంధాభిధేయ ప్రయోజనాన్ని అతః ఏవ న వక్తవ్యాన్ని, ఇందువలన ఇది ప్రకరణ గ్రంథము కనుక ఆయన వేరుగా పృథక్గా సంబంధ అభిధేయములను ప్రయోజనములను ఆయన వేరుగా చెప్పలేదు, పృథక్ వేరుగా చెప్పలేదు. కానీ వేదాంతే వేదాంత శాస్త్రే వేదాంత శాస్త్రమునందు యాని ఏవైతే సంబంధ అభిధేయ ప్రయోజనాన్ని, ఏ సంబంధ అభిధేయ ప్రయోజనములు గలవో తాని ఏవా వాటినే ఇహ ఇక్కడ ఈ ప్రకరణందు భవితం ఉంచుకున్నటకు అర్హంతి. ఫిట్టింగ్, వెరీ ఫిట్టింగ్ టు హ్యావ్ దెమ్. So what you have to do? Anubandha Chatustraya of Prakaranam are borrowed from the Vedanta Shastram. ఇక్కడ ప్రకరణము కనుక సంబంధ అభిధేయ ప్రయోజనములను గౌడపాదులు వేరుగా చెప్పలేదు. ఈ రెండు సాంస్క్రిట్ సెంటెన్సెస్కి అదే అర్థం. పృథక్ సంబంధాభిధేయ ప్రయోజనాన్ని అతః ఏవ న వక్తవ్యాన్ని తు వేదాంతే సంబంధాభిధేయ ప్రయోజనాన్ని యాని ఏవ తాని ఏవ ఇహ భవితుం అర్హసి. సిబిఎస్ఈ క్యాండిడేట్ బెనిఫిట్ సబ్జెక్ట్ మ్యాటర్ కనెక్షన్ని గౌడపాదులు చెప్పలే, స్ట్రైట్గా కారికలు ఆరంభించారు అని తెలుసు. ఇది ప్రకరణం కాబట్టి చెప్పాల్సిన పని లేదు. ఆయన శిష్యుడు ఏం చేశారు, ఆయన చెప్పలేదు కానీ వేదాంతంలో ఉన్నవి ఇక్కడ తెచ్చుకోండి అంటూ ఇంకా చెప్తున్నారు. నౌ శంకరాచార్య సేస్ దట్ ఈవెన్ దో గౌడపాదాచార్య డస్ నాట్ మెన్షన్ the commentator, here the commentator is Shankaracharya, have the job of reminding the student, therefore I will present them. గౌడపాదాచార్యులు మనకు అవి 4 చెప్పకపోయినప్పటికీ కూడా నేను వ్యాఖ్యానానికి సిద్ధపడ్డాను కాబట్టి, వ్యాఖ్యానం చేస్తున్నాను కాబట్టి వ్యాఖ్యాతగా అవి ఇక్కడ ఏమిటి అని మీకు చెప్పవలసినటువంటి ఒక బాధ్యతగా కరుణతో నేను చెప్తున్నాను అన్నారు. తథాపి అయినప్పటికీ, అట్లయినప్పటికీ, ఎట్లయినప్పటికీ ప్రకరణ గ్రంథములకు చెప్పక్కర్లేదు, ఇక్కడ ఆయన చెప్పలేదు. వేదాంత శాస్త్రంలో ఏ ఉన్నాయో ఈ అనుబంధ చతుష్టయాన్ని వాటినే తెచ్చుకోవాలి. ఇటువంటి స్థితిలో ప్రకరణ వ్యాచిఖ్యాసున, పట్టుకోండి పదాలను, ప్రకరణ వ్యాచిఖ్యాసున సంక్షేపత వక్తవ్యాన్ని. వ్యాచిఖ్యాసున అంటే వ్యాఖ్యానము చేయగోరు వారు. వ్యాఖ్యానం చేయగోరు వారు ఎవరు? నేనంటే శంకరాచార్య. శంకరాచార్యులు వారు దేనిని వ్యాచిఖ్యాసున? ప్రకరణ వ్యాచిఖ్యాసున. ప్రకరణమును వ్యాచిఖ్యాసున అంటే వ్యాఖ్యానము చేయగోరేటటువంటి ఈ శంకరాచార్యులైన అన్నటువంటి నేను అని ఆయన నేనని రాసుకోరు కదా ఎక్కడను. చేయగోరు వారు అంటే ఇంప్లైడ్ మీనింగ్ నేను. సంక్షేపత బ్రీఫ్గా వక్తవ్యాన్ని చెప్పవలసి ఉన్నది. ఎందుకు బ్రీఫ్గా అన్నారంటే చెప్తా నెక్స్ట్ స్లైడ్. తథాపి ప్రకరణ వ్యాచిఖ్యాసున సంక్షేపత వక్తవ్యాన్ని. డిసిడెరివేటివ్ వ్యాచిఖ్యాసున అనే దాన్ని ఇంగ్లీష్లో డెసిడెరివేటివ్ అంటారు. అంటే వక్తుం ఇచ్ఛాసు వ్యాచిఖ్యాసు. వక్తుం చెప్పుటకు అంటే భాష్యాన్ని వ్రాయడానికి, ఇచ్ఛాసు కోరుకుంటున్నటువంటి, వక్తుం ఇచ్ఛాసు వ్యాచిఖ్యాసునా అటువంటి వారి చేత, వ్యాఖ్యానం చేయగోరు వారి చేత సంక్షేపత సంక్షేపముగా వక్తవ్యాన్ని చెప్పవలసి ఉన్నది.
జిజ్ఞాసు అంటున్నాం కదా. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, వక్తుం ఇచ్ఛా వ్యాచిఖ్యాస, వ్యాచిఖ్యాసు, వక్తుం ఇచ్ఛాసు, వ్యాచిఖ్యాసు. విచారసాగరం అని ఒక పుస్తకం ఉన్నది. దానిని అధ్యయన భారతి గ్రూపు మన సభ్యులందరూ కలిసి ఎంతో ప్రేమతో ఆదరంతో ఇక్కడ మనకు బెంగళూరులో ప్రజెంట్ చేశారు. ఆ పుస్తకంలో మొదటి 2 చాప్టర్లు ఏమిటిరా చదువుదామని తీస్తే ఇదే. ఏముంటుంది? సామాన్య నిరూపణము, విశేష నిరూపణము ఆఫ్ అనుబంధ చతుష్టయం. మొదటి చాప్టర్ ఫుల్గా సామాన్య, అధికారి, ప్రయోజనము, విశేషము, సంబంధం. రెండోది ఇంకా డీటెయిల్డ్గా అవే విషయాలను చెప్పారు. అంటే 2 chapters, like something around 80 pages have been spent on defining the adhikari, defining the purpose or the prayojana, defining the subject matter, and defining the connection between the subject matter and the prayojana to the adhikari. సో ఇక్కడ అంతలా చెప్తానడం లేదు, ఎందుకంటే సంక్షేపత అన్నారు. అధికారి చెప్పలేదు, 4 చెప్పారు. ఏమంటున్నారు? వ్యాచిఖ్యాసున అక్కడ ఇంతకు ముందు కూడా చెప్పారు, 3 చెప్పారు. సంబంధ, అభిధేయ, ప్రయోజనాన్ని నా వక్తవ్యాన్ని అని. మరి అధికారి ఇంప్లైడ్. ఎవడు వారు? వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడంటే సాధన చతుష్టయ సంపన్నుడయ్యే ఉండాలి. సాధన చతుష్టయ సంపన్నత లేక వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్ వస్తుంది, కానీ ఆ వేదాంత శాస్త్ర ప్రయోజనమైనటువంటి దానిని పట్టుకోదు. అంచేత మనకేమిటి ఇంపార్టెంట్? మనం చదువుతున్నాము కదా, మనం అధికారులము అనుకుని ఇక్కడ కూర్చున్నాము. మనం అధికారులమని నిరూపించుకోవడానికి ఏం చేయాలి? చక్కగా సాధన చతుష్ట సంపన్నతను కలిగి ఉండాలి. పొద్దున చెప్పారు ధ్యానంలో, సంపన్నత అంటే ఏమిటి? సంపద అంటే సంపద ఇదే సంపద, మిగతా సంపదలు కావు. ఏమిటి? వివేకము, వైరాగ్యము, ముముక్షుత్వము, క్షమాది షట్క సంపత్తి. శమము మొదలైన 6: శమ, దమ, పరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6టిని శమాది షట్క సంపత్తి అంటారు. దానికి తోడుగా అది ఒక గ్రూప్. దానికి వివేకము, వైరాగ్యము, మోక్షత్వం 3, 1, 4. ఇవి సాధన చతుష్టి. వీటి గురించి చాలా డీటెయిల్డ్గా వివేక చూడమణిలో మనం నేర్చుకున్నాం. ఆ సంపన్నత కలిగి ఉంటే ఈ వేదాంత శాస్త్ర అధ్యయనం యొక్క సుప్రయోజనము చక్కగా మనకు సుసంపన్నం అవుతుంది. ఉపనిషత్తు అంటే శాస్త్రము ప్లస్ కారికలు = ప్రకరణ చతుష్టయం. చూస్తున్నది ఏమిటంటే, మనకి ఏమైనా ఒక బొమ్మ చూపించో, సినిమా చూపించో, ఏదో మనకు డిమాన్స్ట్రేట్ చేసో, ఎదురుగుండా తీసుకొచ్చో చెప్తున్నారా? చెప్పటం. శబ్ద ప్రమాణంగానే చెప్తున్నారు. శబ్ద ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నారు. శబ్ద ప్రమాణం ఏం చేస్తుంది? శబ్దము కదా. శబ్దం అంటే ఒక పుస్తకంలో ఉండేటటువంటి శ్లోకము. ఆ ప్రమాణాన్ని విచారిస్తే ఏమి కలిగిస్తుంది? భ్రమ కలుగుతుంది, అంటే జ్ఞానం. ప్రమాణమును ఉపయోగించి శాస్త్రాన్ని, శబ్ద ప్రమాణాన్ని ఉపయోగించి చేస్తే జ్ఞానం, జ్ఞానం కలుగుతుంది. నాలుక అనేటటువంటి ప్రమాణాన్ని ఉపయోగించి ఏదైనా తెలుసుకుంటే రుచి తెలుస్తుంది. వాసన అనేటటువంటి ప్రమాణాన్ని చూస్తే ఆ ఘ్రాణేంద్రియం ద్వారా వాసన తెలుస్తుంది. ఇక్కడ శబ్ద ప్రమాణం ద్వారా విచారించి తెలిస్తే జ్ఞానం కలుగుతుంది. శబ్ద ప్రమాణం వలన జ్ఞానం ఉదయిస్తుంది. అనుబంధ చతుష్టయం మరి పుస్తకానికి చెప్తామా, జ్ఞానానికి చెప్తామా? అనుబంధ చతుష్టయం పుస్తకానికి ఎందుకు? అధికారి, ప్రయోజనము అవన్నీ పుస్తకంలో ఉంటాయేం ప్రయోజనం? ఆ వచ్చినటువంటి జ్ఞానానికి ఎవడు అధికారి? జ్ఞానానికి ఏమిటి ప్రయోజనము? జ్ఞానంలో ఏమిటి విషయం? ఇక్కడ ఈ జ్ఞానం విషయం చెప్తున్నారు. ఏ విధంగా ఇది కలుగుతుంది సంబంధం అనేటటువంటిది జ్ఞానానికే. కానీ మనం ఇక్కడ ఉపనిషత్తు లేక పుస్తకము లేక ప్రకరణం అంటున్నా డైరెక్ట్గా అవి పుస్తకానికి చెందినవి కావు, జ్ఞానానికి చెందినవి. చేత ఈ అధికారి వీటిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? ఫ్రమ్ ద శాస్త్ర
ఆర్ ది ప్రకరణ వి షుడ్ షిఫ్ట్ టు ది జ్ఞాన. జ్ఞానమునకు అధికారి ఎవరు? సాధన చతుష్ట సంపన్నుడు. ద ఫిట్ ఆస్పిరెంట్, ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ దిస్ పర్టికులర్ కోర్స్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చినట్టుగా ద క్యాండిడేట్ హియర్ సాధన చతుష్టయ సంపన్నుడు, వివేక వైరాగ్యములతో, క్షమాది షట్క సంపత్తితో, ముముక్షత్వం ఇంటెన్స్ లాంగింగ్ టు నో హూ ఐ యామ్ అనేటటువంటిది ఉన్నవాడు. జ్ఞానం తాలూకా విషయం ఏమిటి? ఇక్కడ జీవ బ్రహ్మ ఏకత్వమే విషయం. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ టు ప్రూవ్ యూ దట్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ జీవ బ్రహ్మ ఏకత్వమే విషయం. ప్రత్యక్ అభిన్న బ్రహ్మ, ప్రత్యక్ లోపలున్నటువంటి చైతన్యము కంటే బ్రహ్మ అభిన్నుడు. ప్రత్యక్ అభిన్న బ్రహ్మ అన్న జీవ బ్రహ్మైకత్వం అన్న బ్రహ్మాత్మ అన్న ఒక్కటే. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్పేటటువంటి దాన్ని ఏమిటంటాం? మహావాక్యం అంటాం. మరి పుస్తకం అంతా మనకు ఇదే జ్ఞానాన్ని కలిగిస్తే పుస్తకమే ఒక పెద్ద మహావాక్యం అన్నమాట. చేత అయమాత్మ బ్రహ్మ అనేటిది మహావాక్యంగా చూపించిన ఇక్కడ అధ్యయనం అంతా కూడా మహావాక్యములే. జీవ బ్రహ్మ ఏకత్వమే, ప్రత్యేక భిన్న బ్రహ్మ, బ్రహ్మ ఆత్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, బ్రహ్మాత్మ. జ్ఞానానికి ప్రయోజనం ఏమిటి? మోక్షమే ప్రయోజనం. సాధనము వలన కలిగేటటువంటి ఫలము మోక్ష ఫలము. ఇక్కడ ప్రయోజనము ఫలము అనే దాన్ని కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఇక్కడ పర్వాలేదు, రెండు ఒక్కలాగే వాడచ్చు. కర్మల దగ్గర ఫలము అనేది తనకు చేకూరేదాన్ని ఫలం అంటాం. చేసేటటువంటి కర్మ వలన ఇతరులకు సమాజానికి చేకూరేదాన్ని ప్రయోజనము అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఆపరేషన్ చేశారు. ఆపరేషన్కి ఏదో 15,000 20,000 ఎంతో తీసుకున్నారు. అది ఫలం. ఆయన ఆ ఆపరేషన్ వలన కలిగినటువంటి ప్రయోజనము ఆ పేషెంట్కు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్కు, ఆ ఇన్స్టిట్యూషన్కి కలుగుతుంది. సమష్టిగా జరిగేదాన్ని ప్రయోజనమని, వ్యష్టికి లేక వ్యక్తికి స్వార్థానికి జరిగేదాన్ని ఫలమని అంటాం. ఇక్కడ మోక్ష ప్రయోజనం అన్నా మోక్ష ఫలమన్నా రెండు ఒకటిగానే తీసుకుంటాం. జ్ఞానానికి సంబంధం ఏమిటి? ఈ ప్రయోజనాన్ని, ఈ విషయాన్ని అధ్యయనం చేసి ఆ సాధన చతుష్టయ సంపన్నుడైన అధికారి ఎలా పొందుతాడు? బ్రహ్మయే ఆత్మ అనే జ్ఞానాన్ని పొంది ఈ సంబంధం ద్వారా పొందుతాడు. అయమాత్మ బ్రహ్మ, అది సంబంధం. సంబంధం ఈజ్ ఈ ఆత్మ బ్రహ్మ అని నిరూపించాలి ఈ గ్రంథం మనకు నిరూపిస్తే, తద్వారా ఆ జ్ఞానం కలిగితే ఆ జ్ఞానానికి సంబంధం సరిపడుతుంది. అంటే ఇక్కడ శబ్ద ప్రమాణం అంటే ఈ పుస్తకం మాత్రమే కాదని, ఈ శబ్ద ప్రమాణములను కలిగేటటువంటి జ్ఞానమే దీని తలక తాత్పర్యార్థమని, ఈ జ్ఞానానికి అధికారి విషయము, ప్రయోజనము, సంబంధము చెప్తున్నారని, ఈ పుస్తకం చదవడానికి మాత్రమే కాదని తెలుసుకోవాలి. శాస్త్రము శబ్ద ప్రమాణం. పుస్తకం ఏమిటి ఇస్తుంది? మోక్షాన్ని ఇస్తుందా, జ్ఞానాన్ని ఇస్తుందా? చెప్పండి. పుస్తకం మోక్షాన్ని ఇస్తుందా? అలా అయితే పుస్తకాలు కొనేసి పెట్టుకుంటే అందరి దగ్గర మోక్షాన్ని ఇచ్చేయచ్చుగా. పుస్తకం ఓ రోజు అట్ట దొరికిస్తానికి ఊదుతల్లి పెట్టేసి హారతి పెట్టి బాగా తిప్పి, ఓం పుస్తకం నమో నమః, ఓం పుస్తకం నేను ప్రార్థిస్తున్నానంటే మోక్షం రాదు కదా. ఆ పుస్తకం ద్వారా జ్ఞానాన్ని కలిగింది. అంటే జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది. జ్ఞానాదేవతో కైవల్యం. జ్ఞానం ఎలోన్ ప్రొడ్యూసెస్ మోక్షం. అనుబంధ చతుష్టయం అనేది జ్ఞానానికే చెప్తుంది. అక్కడ ఒక మాట వేశారు భాష్యంలో, పారంపర్యేణ అన్నారు. నేను ఇక్కడ ఎల్లో కలర్లో చూపిస్తున్నానంటే ఆయన భాష్యంలో వాడినటువంటి పంక్తులు లేక పదములు అని అర్థం. పారంపర్యేణ యూజువల్గా ఎల్లో కలర్లో డినోట్ చేస్తాను. వాటి ఏదైనా ప్రత్యేకమైనటువంటి కొటేషన్స్ ఉంటే వాటిని కూడా ఎల్లో కలర్లో చూపిస్తాను. శాస్త్రజ్ఞానానికి ఇండైరెక్ట్లీ కనెక్టెడ్. పారంపర్యేణ, పరంపరగా, అంటే ఇండైరెక్ట్లీ, నాట్ డైరెక్ట్లీ. అంటే ఈ జ్ఞానానికి దే ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్. శాస్త్రం జ్ఞానానికి ఇండైరెక్ట్లీ కనెక్టెడ్. దో జ్ఞానం, త్రూ జ్ఞానం ద శాస్త్రం ఈజ్ అసోసియేటెడ్ విత్ అనుబంధ చతుష్టయం, సిబిఎస్.
క్యాండిడేట్, బెనిఫిట్, సబ్జెక్ట్ అండ్ కనెక్షన్. అంటే ఏమిటి? జ్ఞానానికి అధికారి, ప్రయోజనము, విషయము, సంబంధము. ఈ జ్ఞానం ద్వారా పరంపరగా శాస్త్రానికి కూడా ఇవే అప్లై అవుతాయి. పరంపరగా, ఇండైరెక్ట్లీ అని చెప్తున్నారు. ఇక్కడ రాస్తున్నారన్నమాట. తత్ర శాస్త్రం, ఈ పుస్తకం, పారంపర్యేణ విశిష్ట సంబంధ అభిధేయ ప్రయోజనవత్ భవతి. కనుక ఇక్కడ శాస్త్రం అంటే ఈ చదువుతున్నటువంటి మాండూక్య ఉపనిషత్ ప్లస్ కారిక లేక మాండూక్య ప్రకరణం పారంపర్యేణ, ఇండైరెక్ట్లీ ఇట్ విల్ హ్యావ్ సంబంధ, దట్ ఈస్ ది కనెక్షన్, అభిధేయ ద విషయం, ద ప్రయోజన, ప్రయోజనవత్ ప్రయోజనము కలిగినదిగా భవతి. మామూలుగా విశిష్ట సంబంధ అభిధేయ ప్రయోజనవత్ పారంపర్యేణ భవతి. Indirectly, the book itself is direct, has got the adhikari, the prayojana, the abhideya and the sambandha. అధికారిని ఇక్కడ మెన్షన్ చేయాల. దట్ ఈస్ ఇంప్లైడ్ హియర్. శాస్త్రం మీన్స్ ఈ శాస్త్ర ప్రకరణం ఇప్పుడు మనం చదువుతున్నది. ఇక్కడ విశిష్ట సంబంధం అన్నారు. విశిష్టం అంటే యూనిక్, which is a speciality of this particular Upanishad. It produces the prayojana, almost direct experience to you that you are the Brahman and you are not anything else. That is the beauty of this particular Upanishad or the Prakarana Grantha. Visishta means unique, విలక్షణమైనటువంటి ఒక అనుభవాన్ని కలుగజేస్తుంది. తత్ర శాస్త్రం పారంపర్యేణ విశిష్ట సంబంధ అభిధేయ ప్రయోజనవత్ భవతి. సంబంధ, కనెక్షన్, అభిధేయ, సబ్జెక్ట్ మ్యాటర్, ప్రయోజన, ది ఫ్రూట్ ఆర్ ద బెనిఫిట్. అధికారి చెప్పలేదు, కానీ సాధన సంపత్తి కలిగిన వాడే అధికారి. ఇక్కడ అది విశిష్టంగా ఈ శాస్త్రానికి కలుగుతుంది అన్నారు. అభిధేయము అంటే విషయము, సబ్జెక్ట్ మ్యాటర్, సంబంధం, కనెక్షన్, ప్రయోజనం, బెనిఫిట్, అధికారి, ఎంప్లాయిడ్, నాట్ మెన్షన్, పారంపర్యేణ, ఇండైరెక్ట్లీ. అంటే ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా జ్ఞానానికి చెప్పారు. ఇవి ఇండైరెక్ట్ అంటే రెండుకి మధ్యన ఏదైనా ఒక ఇంటర్మీడియరీ ఉండాలి. ఆ ఇంటర్మీడియరీ ఉంటే ఇది డైరెక్ట్గా కలుగుతుంది, ఇది డైరెక్ట్గా కలుగుతుంది. అంటే దే ఇస్ అన్ ఇంటర్మీడియరీ స్టెప్ ఇన్ దట్. ప్రయోజనవత్ సాధన అభివ్యంజకత్వేన అభిధేయ సంబద్ధం. అభిధేయము తెలుసుకోండి, సాధనము అంటే అదిగో ఆ సంబంధం. సంబంధం చెప్పారు కదా, అభిధేయము, సంబంధము, ప్రయోజనం, ఆ మూడు ఉన్నాయి. ఇవి ఏమిటి? అభివ్యంజకత్వేన. అభివ్యంజనం అంటే ఏమిటి అంటే, అభివ్యంజనం అంటే ప్రకాశింపజేయడం, సుస్పష్టంగా తెలియజేయడం, జనరేటింగ్ దట్ పర్టిక్యులర్ నాలెడ్జ్ అంటే సుస్పష్టంగా తెలియజేయుట. లేక అభివ్యంజనం అనే మాట ఉపనిషత్తులో కూడా వచ్చింది మనకు. అభివ్యంజకత్వేన బై జనరేటింగ్ ఐక్య జ్ఞానం ఇన్ యూ అంటే మనకు ఐక్య జ్ఞానాన్ని కలిగించుట ద్వారా సాధన అభిధేయ సంబంధ ప్రయోజనకారి అవుతుంది. సాధన ఇదిగో ఈ ఇందులో చెప్పినటువంటి సంబంధాన్ని సాధించుకునే మార్గం. అభివ్యంజక అభిధేయము దాని తాలూకా సబ్జెక్ట్ మ్యాటరు, విషయము, సంబంధము. దీనికన్నా ప్రయోజనకారి కావడానికి సాధన అభిధేయ సంబంధ అభివ్యంజకత్వేన బై జనరేటింగ్ ఐక్య జ్ఞాన ద ప్రయోజనవత్ భవతి. ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే మొదట ఏమిటి? ఐక్య జ్ఞానం, జనరేటింగ్ ద ఐక్య జ్ఞానం, విచ్ ఐక్య జ్ఞానం ఈజ్ డైరెక్ట్లీ ప్రయోజనవత్. ఐక్య జ్ఞానం ముందు కలిగితే ఐక్య జ్ఞానం వలన ఈ శాస్త్రం యొక్క ప్రయోజనము తెలుస్తుంది. సో ఈ ప్రకరణం యొక్క సో శాస్త్ర డస్ నాట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ ద ప్రయోజనం, ఇట్ ప్రొడ్యూసెస్ ద జ్ఞానం అండ్ జ్ఞానం ప్రొడ్యూసెస్ ద ప్రయోజనం. శాస్త్ర ద book gives the jnanam gives the prayojan. In general, everywhere it is the same. There is a textbook of medicine. Textbook cannot treat the patient. Textbook will not make him somebody a doctor. The jnana of the textbook makes one a doctor. Prayojanam. అలాగే ఇక్కడ కూడా ది టెక్స్ట్
or the shastram or the prakaranam here, and the jnanam it produces. Jnanam produces the prayojanam. How? Abhivyanjakatvena, by enlightening, by generating, by throwing light on aikya jnanam. శాస్త్రం ఐక్య జ్ఞానాన్ని కలిగించాలి అన్నాం. ఐక్య జ్ఞానం కలగాలి. ఐక్య జ్ఞానం కలిగితే బ్రహ్మ ఏకత్వం ప్రయోజనం కదా, ఆ ఫలం రావాలి, ఆ ప్రయోజనం కలగాలి. బ్రహ్మేకత్వం, బ్రహ్మాత్మ, ప్రత్యేక అభిన్న బ్రహ్మ అనే ఫలాన్ని పొందాలి అంటే ఐక్య జ్ఞానం ఉండాలి. ఐక్య జ్ఞానం కలిగించాలంటే దాని విషయం ఏమై ఉంటుంది? ఐక్యమే అయి ఉంటుంది. ఎప్పుడైతే ఐక్య జ్ఞానం, ఫిజిక్స్ జ్ఞానం కలగాలి అంటే పుస్తకం ఏమై ఉంటుంది? ఫిజిక్స్ పుస్తకమే అయి ఉంటుంది, అంతే కదా. ఐక్య జ్ఞానాన్ని కలిగించాలి అంటే ఐక్యమే దాని తాలూకా సబ్జెక్ట్ మ్యాటర్ అయి ఉంటుంది. శాస్త్రం ఐక్య విషయం, సబ్జెక్ట్ మ్యాటర్, ఐక్య జ్ఞానం, తత్ఫలం మోక్షం. ఫర్ హూమ్? ఫర్ ద ఫర్ ద క్యాండిడేట్. ఆర్ హూ ఇస్ ద క్యాండిడేట్? అధికారి. సాధన చతుష్టయ సంపన్న. శాస్త్రమునకు అనుబంధ చతుష్టయము, పారంపర్యము. జ్ఞానానికి డైరెక్ట్. ఇన్ సిబిఎస్ఈ ప్రయోజనం is most important. 4 are there: candidate, benefit, subject matter, and then the connection. Out of these 4, do you think which is the most important for any book? Obviously, the prayojana will be the most important. If the prayojana is most important, ఎవరికి అధికారం దాని మీద ఉన్నదో, అపేక్ష, ఆకాంక్ష, క్వాలిఫికేషన్ వాళ్ళు చదువుతారు. చదివి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అంచేత ప్రయోజనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమిటి సబ్జెక్ట్ మ్యాటరు? ఐక్యము, ఐక్య విషయము. పుస్తకం తాలూకా సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి? ఐక్యమే, ఐక్య విషయమే. కలిగేది ఏమిటి? ఐక్య జ్ఞానం. ఐక్య జ్ఞానమే, ఐక్యత్వమే ప్రయోజనం. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. ఏ ప్రయోజనం లేకుండా మందబుద్ధి కలిగినటువంటి వాడు కూడా ప్రవర్తిల్లడు కదా. చేత ప్రయోజనం ఉండాలి. అప్పుడు ఆయనే క్వశ్చన్ వేస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్. కిం పునః తత్ ప్రయోజనం. కిం పునః, వాట్ దెన్ ఈస్ ది ప్రయోజన? తత్ ప్రయోజనం కిం పునః. వాట్ ఈస్ ద నెక్స్ట్? వాట్ ఈస్ ద ప్రయోజన దెన్? హీ ఈస్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద బ్లెస్డ్ బెనిఫిట్ ఆఫ్ దిస్ వేదాంత స్టడీ ఆఫ్ మాండూక్య ప్రకరణ? What is the blessed benefit? What is the prayojanam of this particular topical text or prakarana grantha? Ityuchyate. I am telling you, I am going to divulge to you. Kim punah tat prayojanam ityuchyate and rasaru. Ante ante, I am going to tell you the prayojanam first, and of course the adhikari is implied, sambandha and the vishaya also be explained to you. Ityuchyate. Mundu prayojananni చెప్తున్నారు. ఎందుకు? అన్నిటికన్నా ఈ 4 అతి ముఖ్యమైనది ప్రయోజనం కాబట్టి, ఆ ప్రయోజనం కానీ మనకు తెలిసినట్లయితే అది ఎలా పొందాలనేటటువంటి సంబంధాన్ని, ఆ విషయాన్ని చదవడానికి అధికారిత్వాన్ని సంపాదించుకుని ఆ ప్రయోజనాన్ని మనం చేకూర్చుకుంటాం. ఆ ప్రయోజనం ఏమిటో తెలియాలి. వాట్ ఈస్ ద ప్రయోజన ఆఫ్ స్టడీయింగ్ మెడిసిన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో దట్, అండ్ ఇఫ్ ద ప్రయోజన ఇస్ వెరీ క్లియర్ అండ్ దట్ సూట్స్ యూ అండ్ యూ సూట్ ఫర్ దట్, దెన్ యూ కెన్ గో ఫర్ దట్. దట్స్ వై ప్రయోజన is very important. What is the prayojana here? ఐక్య జ్ఞానం is the ప్రయోజనం. ఐక్య జ్ఞానం తాలూకా ఫలం ఏమిటి? మోక్షం. మోక్షం is the ప్రయోజనం. మోక్షం can be obtained not by the book but by the జ్ఞాన ఓన్లీ. ఐక్య జ్ఞానం వలననే ఫలం కలుగుతుంది. ఆ ఫలం అంటే ప్రయోజనం, ప్రయోజనం అంటే మోక్షం. ఆ కలగడానికి ఇక్కడ ముందు ప్రయోజనాన్ని, కిం తత్ ప్రయోజనం, ఆ ప్రయోజనాన్ని ముందు కొంచెం చూద్దాం రా నాన్న అంటూ ఆయన స్టార్ట్ చేశారు. ఆ ప్రయోజనం ఏమిటి చెప్పబోతున్నారు. స్వస్థత అని ఒక బ్యూటిఫుల్ మాట వేశారు. స్వస్థత, స్వస్థత. స్వ అంటే తన యొక్క, స్థ అంటే స్వరూపంలో నిలిచి ఉండడం. స్వరూపమునందు స్థ నిలిచి ఉండుట స్వస్థత. ఏమండి మీరు స్వస్థతగా ఉన్నారా అని అడిగారు అనుకోండి, ఆరోగ్యంగా ఉన్నారా అనేది లౌకికమైన. స్వస్థత అంటే అహమస్మిగా నిలబడుతున్నారా, ఐ యామ్ అని తెలుసుకుంటున్నారా, హూ యు ఆర్ అని అర్థం చేసుకున్నారా అన్నదే స్వస్థత. అబైడింగ్ ఇన్ అవర్ ఓన్ రియల్ నేచర్ ఈజ్ ది ప్రయోజన ఆర్ ద బెనిఫిట్. కిం పునః తత్ ప్రయోజనం. వాట్ ఈస్ ద ప్రయోజనం ఆఫ్ దిస్ శాస్త్రం?
of this prakaranam that we are studying? Swasthata. What is swasthata? He is explaining what is swasthata. Okay. Swasthata, abiding in our own real self, or the benefit. That is the benefit. What is swasthata? Swa anaga స్వరూపం నందు స్థ అనగా స్థితుడై ఉండుట, అదే స్వస్థత. ఇది తెలుసుకోవాలి. స్వస్థత ఓ బ్యూటిఫుల్ ఉదాహరణ ఇచ్చారు. లైక్ వాట్? రోగార్థశ్చైవ రోగార్థశ్చైవ రోగ నివృత్తౌ స్వస్థత. రోగ ఆర్తుడు, రోగము చేత పీడించబడినవాడు. పీడ అంటే బాధ, పెయిన్, పెయిన్ అన్న రోగము చేత పెయిన్ కలిగించబడినవాడు రోగ పీడితుడు అంటాం కదా. పీడితుడు అంటే పీడ, పీడ అంటే ఏదో పీడ చీడ, లేకపోతే ఏదో దెయ్యం గియ్యం పీడ పట్టింది అలా. పీడ అంటే బాధ, పీడ అంటే పెయిన్ అని అర్థం అన్నమాట. రోగము చేత పీడించబడినవాడు రోగ ఆర్తస్య. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అన్నారు కదా భగవద్గీత. అంటే ఆర్తుడు. ఏ ఆర్తుడు వీడు? రోగార్తుడు. ఈ రోగార్తుడు రోగ నివృత్తవు, రోగము తొలగిపోగానే స్వస్థతలో ఉంటాడు. స్వస్థత అంటే ఆరోగ్యం, ఆరోగ్యంలో ఉంటాడు. ఏం బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. ఇంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ వేదాంతంలో బోధించడానికి మరొకటి ఉండదు. రోగం ఉన్నాయని ఉన్నారు, నేను సాధారణంగా చూస్తూ ఉంటాం రోజు. ఆ రోగం ఉన్న వాళ్ళకు రోగ నివృత్తి చేస్తే వాళ్ళకి స్వతహాగా ఉన్నటువంటి ఆరోగ్యము అక్కడే ఉంది. మనము డాక్టర్ కానీ, మెడిసిన్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఏ సర్జరీ కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు, అనారోగ్యాన్ని తొలగిస్తుంది, రోగ నివృత్తి చేస్తుంది. ఆరోగ్యము స్వరూపము. టు బి హెల్దీ ఈజ్ యువర్ స్వలక్షణ ఆర్ స్వస్థత ఆర్ స్వరూప. మనందరి తాలూకా బర్త్ రైట్, బర్త్ క్వాలిఫికేషన్ అంటే ఆరోగ్యంగానే పుట్టాం, ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఆరోగ్యంలో అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యాన్ని నివృత్తి చేస్తే మళ్ళీ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ స్వస్థత రిస్టోర్ అవుతుంది. రోగార్థశ్చైవ రోగ నివృత్తౌ స్వస్థత. రోగము చే పీడించబడిన వాడు రోగం తొలగిపోగానే తన స్వలక్షణమైన స్వస్థతను రోగ నివృత్తవు అని ఉంది. రోగ నివృత్తవు అంటే రోగ నివృత్తాసు సతి. రోగ నివృత్తి కలిగిన సందర్భంలో, రోగ నివృత్తి అయిన కాలంలో, కాలానికి సంబంధించినటువంటి సతి సప్తమి. రోగ నివృత్తవు ఉంది. రోగ నివృత్తం అంటే రోగ నివృత్తాసు సతి, రోగ నివృత్తి కలిగిన కాలములో, రోగ నివృత్తి అయినటువంటి తరుణంలో సతి సప్తమి అంటారు అలాంటి దాన్ని. ఈ వాక్యము అత్యంత ప్రమాణమైనటువంటి వేదాంతంలో ఆఫ్ట్ కోటెడ్ ఎగ్జాంపుల్ టు సే స్వస్థత, టు డిఫైన్ వాట్ ఈజ్ స్వస్థత. చెప్పినట్టుగా చికిత్స, మెడికల్ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ, సర్జికల్ ట్రీట్మెంట్, acupuncture, whatever treatments you are doing, and the treating physician or surgeon, వైద్యుడు రోగాన్ని పోగొడతారు. కానీ స్వరూప లక్షణమైనటువంటి స్వస్థతను ఆటోమేటిక్గా అది రిస్టోర్ అవుతుంది. రోగము పోగా స్వరూపమైన ఆరోగ్యమే మిగులు. చూసారా? The beauty part of it is all of us are by nature healthy. There is some disturbance because of karma phala, the roga can come. And once you remove the roga nivruttau sati, roga nivruttatu sati, swasthata iva, rogarthasya swasthata iva. రోగార్థునికి స్వస్థత చేకూరినట్లే అన్నారు ఆయన. చికిత్స, వైద్యుడు రోగమును పోగొట్టగలుగునే గాని స్వస్థతను ఇయ్యజాలవు. స్వస్థత స్వరూప లక్షణము. రోగము పోగా స్వరూపమైన ఆరోగ్యమే మిగులును. ఏమిటండి ఇప్పుడు రోగం? ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు వచ్చింది? మనం కర్మ ఫలాలు అనుభవిస్తున్నాం. ఈ కర్మ ఫలాలు అనేటటువంటివి మన రోగాలు. కర్మ ఫలాలు అనుభవించాలి కదా. దాని 4 అంశాలు ఉన్నాయి: ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారం. చాలాసార్లు చెప్పుకున్నాం. ఉత్పత్తి, ఆప్తి, సంస్కారం. అంటే కర్మఫలము ఉత్పత్తి ఆరంభమవుతుంది, అంతమైపోతుంది. కర్మఫలాన్ని పొందడానికి కొంచెం ప్రయత్నం చేసి ఇక్కడి నుంచి ఇంకొక సమయంలోకో, ఇంకొక ప్లేస్లోకో, ఇంకొక విషయంలోకో వెళ్ళి దాన్ని తెచ్చుకోవాలి. ఆప్తి అంటే పొందబడేది, ఉత్పత్తి అంటే పుట్టేది, ఆప్తి అంటే పొందబడేది. సంస్కారము దానిని
ట్రీట్ చేయాలి. అంటే మేక్ ఇట్ బెటర్ అండ్ బెటర్, అండ్ దెన్ సంస్కరించి దాన్ని వాడుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ డైమండ్ ఉంది, ఆ డైమండ్ రింగ్గా పెట్టుకోవాలంటే దాన్ని సంస్కరించి దాన్ని చక్కగా చెక్కి చిన్న షేప్లోకి తెస్తే అది వాడుకుంటారు కదా. అలాగే ఏదైనా సరే సంస్కరించవలసి ఉంది. వికారం అంటే మార్పు. ఈ కర్మఫల అంశాలకు ఈ 4 ఉంటాయి. బృహదారణ్యకంలో ఎక్స్టెన్సివ్గా వీటి గురించి చెప్పారు. ఇక్కడ కూడా వస్తుంది. ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము. ఈ లక్షణాలు ఉంటే అర్థం ఏమిటి? ఉత్పత్తి ఉంటే నాశం ఉంటుంది, పొందితే ఖచ్చితంగా పోతుంది, పొందింది ఏది నిలబడలేదు. సంస్కరించినది మళ్ళీ సంస్కరించబడకుండా అయిపోతుంది, మళ్ళీ సంస్కరించవలసి వస్తుంది. రోజు నా ముఖాన్ని సంస్కరించి కడుక్కుంటున్నాను, అయినప్పటికీ మళ్ళీ తిరిగి సంస్కరించాల్సి వస్తుంది, మళ్ళీ కడగాల్సి వస్తుంది, మళ్ళీ బ్రష్ చేయాల్సి వస్తుంది. సంస్కరించడానికి అది మళ్ళీ పరిమితము. అలాగే వికారము, మార్పులు కూడా వచ్చిపోయేవి. కాబట్టి ఇవి స్వస్థత కాదు. కర్మఫలాలంటే ఏమిటి? వ్యవహారం. వ్యవహారం అంటే ఏంటి? మాయ. మాయ అంటే ఏమిటి? ఇగో మనం ఉంటున్నటువంటి ఈ సంసారం. ఈ సంసారం అంతా స్వస్థత కాదు, స్వరూపమే స్వస్థత, అదే నిత్యము. రోగార్తస్య ఇవ అన్నారు. రోగార్తస్య యథా అని పెట్టుకోవాలి. ఇవ అని అంటే అక్కడ వలే అంటే రోగార్తస్య, రోగార్తస్యునకు ఎట్లో అట్లే. యథా ఎప్పుడు ఉంటుందో తథా అప్పుడే ఉంటుంది. ఆయన రాసేసారు తథా అని. తథా రాశారు కాబట్టి ఇక్కడ యథా పెట్టాలి. యథా ఎక్కడ పెడతాం? ఆ ఇవ స్థానంలో పెట్టుకో. ముందటి రోగము పోయిన పిదప తన స్వలక్షణమైన స్వస్థతలో నున్నట్లే. అది దృష్టాంతం. అంటే రోగం ఉన్నటువంటి ఒక ఆయనకు రోగముతో పీడించబడుతున్నాడు. ఆ రోగమునకు సరి అయినటువంటి చికిత్స జరిగినది, ఆ రోగము పోయినది, మళ్ళీ తన స్వరూపమైనటువంటి స్వస్థతలో, ఆరోగ్యంలో ఉన్నాడు. తథా యథా రోగార్తస్య తథా దుఃఖాత్మకస్య ఆత్మనః ద్వైత ప్రపంచ ఉపశమే స్వస్థత. ఇంతకన్నా ఇంకా డైరెక్ట్ ఆన్సర్ ఏముండదు. ఆత్మనః అంటే ఏ ఆత్మ వీడు? దుఃఖాత్మకస్య ఆత్మ. ఆత్మనః అంటే తనకి దుఃఖాత్మకుడు వీడు. దుఃఖాత్మకుడు ఎలా అయ్యాడు? ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందాడుగా, శరీరంతో తాదాత్మ్యం చెందాడు కదా, మనసుతో తాదాత్మ్యం చెంది చిదాభాసుడు అయినాడు కదా. కాబట్టి దుఃఖాత్మకుడు అయ్యాడు. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మని కాదు. దుఃఖాత్మ అంటే చిదాభాస. చిదాభాసునికి దుఃఖాత్మకస్య షష్ఠి. చిదాభాసునకు ఆత్మనః తనకు తానుగా ద్వైత ప్రపంచ ఉపశమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భిన్నత్వము, ద్వైభావము, ప్లూరాలిటీ ఉపశమే పోగానే, తథా ఆ రోగికి ఎప్పుడైతే రోగము పోగానే స్వస్థత చేకూరిందో, అలాగే దుఃఖాత్మకుడైనటువంటి ఈ జీవునకు, జీవాత్మకు తనకు తానుగా ద్వైత ప్రపంచము నుండి ఉపశమింపచేయబడితే స్వస్థత చేకూరుతుంది. తథా ఇన్ ద సేమ్ వే ఇక్కడ వాట్ ఈజ్ అవర్ డిసీజ్ అండ్ వాట్ ఈజ్ అవర్ నేచర్? స్వస్థత ఏమిటి? అక్కడ స్వస్థత ఆరోగ్యము దృష్టాంతంలోని. డిసీజ్ ఏమిటి? ఏదో రోగం, రోగపీడితుడు అయ్యాడు. ఏదో రోగం పెట్టుకోండి, ఏదో రోగం పేరు పెట్టుకోండి, మీకు తెలిసిన పేరు డయేరియా. ఆ డయేరియా ట్రీట్మెంట్, డయేరియా పోయింది, మళ్ళీ ఆరోగ్యం. ఓకే, సింపుల్, వెరీ సింపుల్ రోగం. వెరీ కాంప్లికేటెడ్ రోగం, క్యాన్సర్. సమ్టైమ్స్ ఇట్ మే బి పాసిబుల్ టు రిమూవ్, అండ్ ఇఫ్ నాట్ పాసిబుల్ ఈ విల్ బి ఆల్వేస్ ఇన్ ది అస్వస్థత. మీ ఫాదర్ ఎలా ఉన్నాడు? అస్వస్థతగా ఉన్నారండి. ఎందుకు? రోగం పోలే, క్యాన్సర్ రోగం పాపం ముదిరిపోయి నచ్చారు. సో ఎప్పుడైతే రోగికి రోగము పోయి స్వస్థత చేకూరుతుందో, అట్లే దుఃఖాత్మకుడైన ఈ జీవాత్మకు తనకు తానుగా ఈ ద్వైత ప్రపంచము కానీ ఉపశమింప చేసుకోగలిగితే, ఎవరికి వారే చేయాలి. గురుగారు వచ్చి నీ ద్వైత ప్రపంచాన్ని నేను తీసేస్తాను రా రాచకొండ అని చెప్పి ఆయన వచ్చి కూర్చోలేరు కదా. ద్వైత ప్రపంచ ఉపశమే ఆత్మనః స్వస్థత తథా. ఇన్ ద సేమ్ వే వాట్ ఈజ్ అవర్ డిసీజ్ అండ్ వాట్ ఈజ్ అవర్ రియల్ నేచర్? భగవత్పాద సేస్ దట్. నౌ వాట్ ఈజ్ అవర్ డిసీజ్ అండ్ వాట్ ఈజ్ అవర్ రియల్ నేచర్? అద్వైత భావ ప్రయోజనం అని రాశారు. నీ ప్రయోజనం ఏమిటయ్యా? ఈ శాస్త్రాన్ని, ఈ ప్రకరణం చదువుకోవడం వల్ల నీకు లాభం ఏమిటి? అద్వైత భావ ప్రయోజనం. అద్వైతం మన స్వరూపం, రోగము ద్వైతం. రోగం ఏమిటి? ద్వైతం. రియల్ నేచర్ ఏమిటి? అద్వైతం. వాట్ ఇస్ మై రియల్ నేచర్? ఐఎమ్ అద్వయ, అద్వయ బ్రహ్మ.
And what is my roga? My roga is Dvaitam, the plurality, always. Okay? ద్వితీయాద్వై భయం భవతి అంటూ తైత్రీయంలో నేర్చుకున్నాం కదా. ఉదరం అంతరం కురుతే తస్య భయం భవతి. ఉదరం అంతరం చిన్న భేదభావం, ఆవగింజంత భేదభావం ఉంటే తస్యావానికి భయం భవతి, రోగం వస్తుంది. ఆ రోగమే భయం, భయమే ద్వైతము. ద్వితీయాద్వై భయం, రెండవది అని చూడడమే భయము. ఉదరమంతరం కురితే తస్య భయం భవతి. తైత్రీయం. స్వస్మిన్ తిష్టతి ఇది స్వస్థత. స్వస్మిన్ తన యొక్క స్వరూపమునందు తిష్టతి ఉండడమే స్వస్థత. ఆరోగ్యం అంటే ఏమిటండి? అరోగస్య భావ ఆరోగ్యం అంటే రోగము లేదు అనేటటువంటి స్థితియే ఆరోగ్యము. ఆరోగ్యస్య భావ లేకపోతే రోగస్య అభావ, రోగము లేకపోవడమే ఆరోగ్యము. ఆరోగ్యం ఈజ్ ఎ పాజిటివ్ సెన్స్, రోగ ఈజ్ ద నెగటివ్ సెన్స్. రిమూవ్ ద నెగటివ్ సెన్స్, వాట్ రిమైన్స్ ఈజ్ ద పాజిటివ్ సెన్స్. ఇవా అనేటటువంటి పదము లేకుండా ఏమన్నారు? రోగార్థస్య ఇవ ద్వితీయాద్వై భయం భవతి అవన్నీ చెప్పి మంత్రాలలో ఇవ అని ఉంటుంది. ఇవ లేకుండా ఎక్కడా ద్వైతం అనేది వ్రాయరు. ద్వైతం ఉన్నప్పుడల్లా ఇవ ఉంటుంది. ఉపనిషత్తు ఏది చెక్ చేసినా ఇవతో ఎప్పుడు అద్వైతం అని ఉండదు. అద్వైతం దగ్గర ఇవ ఉండదు, ద్వైతం దగ్గర ఇవ ఉంటుంది. ఎందుకంటే ద్వైతం నిజంగా లేదని చెప్పడానికి ద్వైతమివ భవతి అంటారు. అజ్ఞానము చేత ప్రపంచము ద్వైతమా అన్నట్లు భాషిస్తుంది. అది సత్యం అనుకోకురా నాన్న అంటూ చెప్తుంది. జ్ఞానం అనే ఔషధం ద్వైత ప్రపంచం ఉపశమే స్వస్థత. జ్ఞానం అనే ఔషధం. ఏం జ్ఞానం? ఐక్య జ్ఞానం. ఐక్య జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఐక్యం అనేటటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ కలిగినటువంటి శాస్త్రాన్ని చదవడం ద్వారా ఐక్య జ్ఞానం వచ్చింది. ఐక్య జ్ఞానం అనే ఔషధాన్ని సేవించడం వలన ద్వైత ప్రపంచం ఉపశమనమైంది. ఉపశమనం అయితే ఏంటైంది? ప్రయోజనం కలిగింది. ప్రయోజనం ఏమిటి? స్వస్థత. ద్వైతం అనే రోగాన్ని ఉపశమింపజేస్తుంది. స్వస్థత స్వరూపనిష్ట చేకూరుతుంది. దుఃఖరూప ద్వైత నివృత్తి. పరమార్థానంద గారు ఎప్పుడు అంటారు, ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. వేదాంతం తాలూకా టెనెట్, మెయిన్ టెనెట్ ఏంటంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పర్మనెంట్ ఎన్హిలేషన్ ఆఫ్ ది దుఃఖ, తద్వారా స్వస్థత, పరమానంద ప్రాప్తి. ఓకే, బాగుంది. దుఃఖ నివృత్తి ఎటువంటిది? ద్వైత దుఃఖ నివృత్తి, డైరెక్ట్ ప్రయోజనం. దానివల్ల ఇండైరెక్ట్ ప్రయోజనం ఏంటి? స్వస్థత. ఫస్ట్ ప్రయోజనం ఏంటి? ద్వైతం పోయింది. ద్వైతం పోవడం డైరెక్ట్ ప్రయోజనం. దాని తలక ఎండ్ రిజల్ట్ ఏమిటి? స్వస్థత. దుఃఖాత్మకస్య ఆత్మనః దుఃఖరూప చిదాభాసునకు జీవాత్మకు దుఃఖ విశిష్టస్య ఆత్మనః. రెగ్యులర్లీ ప్రూవ్డ్ దిస్ వన్. మనకి రోజు నిరూపణ అవుతుంది. దుఃఖాత్మకస్య ఆత్మనః దుఃఖ నివృత్తి రోజు జరుగుతుంది. సుషుప్తిలోకి పోయాను నేను, గాఢ నిద్రలో మనం అందరం ఉన్నాం. అప్పుడు మనకు ఈ ద్వైతం లేదు కదా, ఈ ద్వైభావం ఉన్నటువంటి ఈ ప్రపంచము లేదు, ఈ జీవాత్మభావము లేదు. చిదాభాస గారు, మనసు గారు కూడా పడుకున్నారు. అక్కడ ఇంద్రియాల వ్యాపారాలు లేవు, విషయాలు లేవు, విషయ అనుభవాలు లేవు, నేను లేదు, నా టు-డూ లిస్టు లేదు, కుటుంబం లేదు, సంసారం లేదు, ఏమీ లేదు. ఉన్నదంతా దుఃఖ నివృత్తి అయినటువంటి స్థితి మనకు దొరుకుతుంది. దేర్ ఆర్ నో జాగ్రత్త అవస్థాస్ ద్వైత దుఃఖాస్. దుఃఖ ఒకటి కాదు కదా, దుఃఖాస్. జాగ్రత్త అవస్థలోని ద్వైత దుఃఖములన్నీ ఉపశమించగా ప్రతిరోజు స్వస్థతలోనే ఉంటున్నాను. ఇన్ ఏ పాజిటివ్ లాంగ్వేజ్ దుఃఖ నివృత్తి అనేటి రోగార్థౌ దుఃఖ నివృత్తస్య అనేటటువంటి ఎగ్జాంపుల్తో పాజిటివ్ సెన్స్లో అద్వైత భావ ప్రయోజనం, అబైడింగ్ ఇన్ ద నాన్ డ్యుయాలిటీ. భగవత్పాదులు ఇప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి 4 భాగాలను పరిచయం చేస్తున్నారు. ప్రకరణం అంటే ఏమిటి? ముందు చెప్పుకున్నాం. డెఫినేషన్ ఆఫ్ ఎ ప్రకరణం ఈజ్ శాస్త్ర ఏకదేశ సంబంధం శాస్త్ర కార్యాంతరే స్థితం ఆహు ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చిత. పండితులు
శాస్త్ర ఏకదేశ సంబంధం. శాస్త్రంలో ఒక అంశమును, పార్ట్ని, ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో ప్రకరణం రాయాలనుకోండి, సౌండ్, లైట్ ప్రకరణం, మోనోగ్రామ్ ఆన్ లైట్ అంటారు కదా. అంటే ఫిజిక్స్ అంతా చెప్పకుండా లైట్ అనే దాన్ని మట్టుగా తీసుకుని ఏకదేశ సంబంధం. మళ్ళీ ఎక్కడ ఉంటుంది అది? శాస్త్రకార్య అంతరే స్థితం. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది శాస్త్ర ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ అవే ఫ్రమ్ ద ఫిజిక్స్. ఇట్ ఈస్ నాట్ అవే ఫ్రమ్ ద వేదాంత. ఇట్ ఈస్ నాట్ అవే ఫ్రమ్ ద మెయిన్ శాస్త్ర. ఇట్ ఈస్ శాస్త్రకార్య అంతరే స్థితం అని ఆహు ఏమనంటే ఆహు ప్రకరణం అనే పేరుతో పిలుస్తారు. ఎవరు? గ్రంథభేదం, ఏ డిఫరెంట్ టాపికలైజ్డ్ టెక్స్ట్. మాండూక్య ప్రకరణం ఒక్క అద్వైత సిద్ధాంతాన్నే బోధిస్తుంది. ఇందులో ఉపాసనలు ఉండవు, ఇందులో వేరే కర్మభాగం ఉండదు, ఇందులో వేరే విధమైనటువంటి కథలు కమామిషులు ఉండవు. కాబట్టి ఇది ఒక్క ఏకదేశంగా అద్వైత సిద్ధాంతాన్ని చెప్తోంది. కాబట్టి ఇది కార్యాంతరే స్థితం. ఆ హోల్ వేదాంతమైనటువంటి వేదానికి కానీ బ్రహ్మసూత్రాలకి కానీ కనెక్టెడ్గానే ఉంటుంది. కానీ ఇది ప్రకరణము, ఏకదేశ సంబంధం. శాస్త్రకార్య అంతరే స్థితం ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చిత ఆహు. ప్రకరణము శాస్త్ర ప్రతిపాదిత విషయాన్ని విస్తరిస్తుంది. అందుకే దీనిని ఆగమము అంటే వచ్చి చేరినది. అంటే శాస్త్రము ఒరిజినల్ అనుకుంటే దాని తాలూకా విస్తారము ఆగమం అనుకుంటే దీన్ని, అందుకే ఫస్ట్ ప్రకరణాన్ని ఆగమ ప్రకరణము అంటూ ఆయన స్టార్ట్ చేశారు. అద్వైత జ్ఞానము, అద్వైతము జ్ఞానం వలన కలుగదు. అద్వైతం స్వరూపము కదా. ఆరోగ్యము మనకిక్కడ మందు తినడం అన్న కాదు. ద్వైతము స్వరూపం. ద్వైత నివృత్తియే అద్వైతాన్ని కలుగజేస్తుంది. ద్వైతం పోతుంది జ్ఞానం. అద్వైత స్వరూపే స్వస్థత భవతి. ద్వైతము రోగాన్ని, ద్వైత రోగాన్ని ఎలా పోగొడుతుంది? మరి అద్వైతం అనేటటువంటి చదువు, అద్వైతం అనే అనుభవము మనం పొందితే అది ద్వైత రోగాన్ని ఎలా పోగొడుతుంది? ద్వైత ప్రపంచంలో నేను ఉంటే నాకేమిటి ప్రాబ్లము? దుఃఖాత్మగా ఉంటావురా. ఆత్మ దుఃఖాత్మగా వ్యవహరిస్తుంది. సో దాని నుంచి ఉపశమనము కావాలి. దయానంద సరస్వతి వారి పుస్తకంలో బ్యూటిఫుల్గా రాశారు, ద్వైతం మేక్స్ మీ స్మాల్. ద్వైతం ఎప్పుడైతే అంత ప్రపంచం, ఎంత పెద్ద విశ్వం, ఎంత ఖగోళం, నేను ఇంత పిసరు, ఈ ఊర్లో ఇంత చిన్న రూమ్లో మనిషిని అని స్మాల్గా అనిపిస్తుంది. when Dvaita Nivritti occurs, it makes me Sarvantara. All, from small to all, is all the Vedanta is from small to all, from Parichannata to completely Trikala Abhadya Aparichinnata. Ade small to all. So how many things are there in the world? Now somebody asks you after the Mandukya, they will ask you, how many things you see in the world? I see only one. I am alone there, nothing else. That should be our statement at the end of the study. Ahameva athaha. Ahameva athaha. Aham uparishta. Aham paschat. Aham purastat. Aham dakshinataha. Aham uttarataha. Ahameva idagam sarvam iti. Chandogyan. Etu chuchina, I alone am there. Ahameva అహమేవాహం అవ్యయ అహమేవ అధస్తథా అహం పరిష్టా అహం పశ్చాత్ అహం పురస్తాత్. పశ్చాత్ అంటే పేమట వెనకల, పురస్తాత్ ముందు, అహం దక్షిణత రైట్ సైడ్, అహం ఉత్తరత అహమే వేదగం సర్వమితి. ఇది మనకు ప్రశ్నోపనిషత్తులో కూడా ఇదే వచ్చింది. సో నెక్స్ట్ క్లాస్లో ఇది నేర్చుకుంటాం. జ్ఞానము వలన ద్వైత నాశనం అవుతుందండి. Jnanam cannot produce moksha. Please don't be under the concept that jnana produces moksha. Jnana cannot produce. Jnanena dvaita nashaha bhavati. What jnana? Vedanta janya jnanena dvaita nashaha bhavati. Vedanta janya jnanamu eliminates dvaitam. How is that possible? That's what we are going to see in the Bhagavad Gita's subsiding Bhagavad. This we will touch upon in the next class on Tuesday. Katham jnanena dvaitasya nashaha bhavati. That is the question we are going to take up. I hope you understood till now. Whatever you want, any clarifications, right now you can ask or you can post me also. Okay.
ఒక్కసారి ఓం చెప్పుకొని ఓం సర్వే వేదా యత్పదమామనంతి तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्षे संग्रहेण ब्रवीमि ॐ इत्येतत्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्।